ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా మహర్షుల వారిని దేశ విదేశీయులు ఎందరో దర్శించడానికి వస్తూ వాళ్ళ మానసిక అవుట్లుక్స్ని బట్టి, దృక్పథాన్ని బట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వారిలో ఒకరు కోహెన్ అనే అతను అడుగుతున్నాడు, ప్రతి ఒక్కడికి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అంటే సంకల్పము. ఈ సంకల్పము ఈ పంచకోశాల్లో ఉంటాయా? ఎక్కడుంటుంది? ఈ పంచకోశాల్లో దాని యొక్క స్థానం ఏమిటి? లొకేషన్ ఏమిటి? ఆలోచనలు వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇట్లా కోశాలు ఉన్నాయని చెబుతున్నారు కదా. ఆదిశంకరులు అదే చెప్పారు. మరి సంకల్పం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? ఎందుకు ఉద్భవిస్తుంది? దేనికోసం వస్తుంది? దాని గురించి కాస్త చెప్తారా అంటూ అడగడం మొదలుపెట్టారు. దానికి మహర్షుల వారు మొట్టమొదట అహంభావన అంటే దేహాత్మబుద్ధి, నేనంటే ఈ పరిమితమైన దేహము, ఇది రాకముందు నీ స్వరూపం ఏంటి? నిద్రపోతున్నావు, నిద్రలో నీవు ఆత్మగానే ఉన్నావు, కానీ అక్కడ నీకు తెలియకుండా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, ఏ చీకు చింత లేదు, అవునా కదా? ఇప్పుడు ఈ మనస్సు నీవనుకున్న రూపంలో నిద్రలో ఉండదు. అది తన వాసనలు అట్టి పెట్టుకుని నష్టం కాకుండా ఇదిగో ఈ ఆనందమయ కోశంలో అది ఉంటుంది. తిరిగి మళ్ళీ నీవు మేల్కొన్నప్పుడు మొట్టమొదట నీ సహజత్వమే బయటకు వస్తుంది. అంటే ఆత్మస్వరూపమే ఉంటుంది, ఎరుకే ఉంటుంది. ఆ ఎరుక ఒక్కసారిగా దేహంతో, దేహాత్మబుద్ధి తల ఎత్తినప్పుడు అది అహంకారంగా ఉంటుంది. అహంకారము అంటే ఆకారము దాల్చినటువంటి అహం అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. నిజంగా ఆత్మ ఆకారం దాలుస్తున్నదా ఇక్కడ? అట్లా ఉండదు. ఆత్మ ఆత్మగానే ఉంటుంది. మనం చిచ్చడ గ్రంథి అని చెప్పుకుంటున్నామే గతంలో కూడా, అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఇటు రెండుకి సంబంధించకుండా ఒక మాయా నేను కర్తృత్వంతో నేనంటే దేహమని అది ముందు ప్రకాశిస్తుంది. దేహాత్మబుద్ధి కలిగిన తర్వాతనే నీకు ఆలోచనలు వస్తాయి మనస్సులో. మీరు అడగచ్చు, మరి దేహాత్మబుద్ధి కలగకపోతే ఆలోచన రాదా? రాదు. ఎలా చెప్పగలరు? నిద్రలో నీకు దేహం లేదుగా, దేహం ఉన్నా నువ్వు దేహాత్మబుద్ధి లేదుగా, ఎక్కడుందో తెలుసునా? పోనీ తెలియదుగా. పోనీ మనస్సు అయినా తెలుసునా నీకు? మనస్సు లేదుగా. కలగంటున్నప్పుడు మనస్సు దేహంతో సంబంధం లేకుండా తానే పంచేంద్రియాల పనులు చేస్తూ, సుఖిస్తూ, దుఃఖిస్తూ, దర్శిస్తూ తెచ్చుకున్న పిడికడ ప్రారంధం అనుభవిస్తుంది కదా అక్కడ కూడా. అంటే దేహాత్మబుద్ధి కలిగిన ఈ అహంకారము మూడు దేహాలని మార్చుకుంటూ స్థూల సూక్ష్మ కారణదేహములతో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అది సంచరిస్తూ ఆయా లోకాలని అది దర్శిస్తుందా లేదా మరి? కాబట్టి మనస్సుకి అంటే ఏమనుకుంటున్నావు? ఆలోచన సమూహమే కదా. మనస్సు కర్మ ఒక రకంగా తీసుకుంటే
ఆత్మ కర్త. ఆత్మ లేకుండా సంకల్పం ఉంటుందా? విచారించండి. అది కూడా ఆత్మలోనిదే. ఇందాక చెప్పినట్లు నిద్రావస్థలో ఉన్న ఆత్మస్థితి దేహాత్మ బుద్ధి కలిగి అహంకారము తల ఎత్తిన తరువాత అప్పుడు మనస్సు ఆలోచనలతోటి బయటికి వస్తుందా లేదా? మరి అది ఆత్మలోనిదే. ఆత్మ లేకుండా నీకు అహంకారం ఎక్కడ, మనస్సు ఎక్కడ, జగత్ ఎక్కడ, సంసారం ఎక్కడ? ఇవన్నీ ఆలోచనలే కదా. కనుక ఈ అహంభావన విజ్ఞానమయ కోశవర్తి. అది కూడా ఆ సంకల్పం దానిలోనిదే. నిజానికి కోశాలంటూ ఏవీ లేవు. మనం ద్వైతంలో మాయలో చెప్పుకోవటానికి ఆదిశంకరులు కూడా ఇదే మాట అన్నారు. పంచకోశాల నిర్మితమే ఈ దేహం అని. ఇవి పూర్తిగా ఊహాజనితమైన కోశాలు. అంటే అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇట్లా ఇవి మనస్సు బయటకు వచ్చినప్పుడు స్థూలదేహాన్ని గుర్తించిందా లేదా? ఈ అహంకారము నాది అంటుంది కదా ఈ దేహాన్ని. కాబట్టి ఈ అన్నమయ కోశము స్థూలదేహం, అది ఒక అర. ఓకే, ప్రాణముతోటి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు కలిసి మరి ప్రాణమయ కోశం అయింది కదా. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతోటి ఈ ప్రాణమయ కోశము. ప్రాణం అంటే ఏమిటి? వాయువు. పూరక రేచక కుంభకములతో వాయు మూలము, ఆలోచన మూలము ఒకటై ఉన్నది. అదే ఆత్మ. మనం ఇక్కడ గ్రహించవలసింది, ఇంద్రియ వ్యాపారములు దేనివల్ల నీవు చూడగలుగుతున్నావు? మనస్సు దేనివల్ల గుర్తించగలుగుతుంది తనలో ఉన్నటువంటి విషయాలని? ఇదిగో ఈ విజ్ఞానమయ కోశం వల్ల. కనుక ఈ మనోమయ కోశము ముఖ్యంగా అవి జ్ఞానేంద్రియాలు. మనస్సు అంటే గతంలో చెప్పుకున్నట్టు ఆలోచన సమూహమే తప్ప మరొకటి కాదు కదా. ముఖ్యంగా ఆలోచన మూలము, మనోమూలము వెతకమంటారు మహర్షి. ఆలోచనలు ఎవరికి అంటే ఏమంటావు? నాకు, నేను. సరే, ఆ నేనుందేమో చూడు, దాని మూలం వెతుకు చూద్దాం. ఈ అహంకారము తన మూలాన్ని తెలుసుకునే స్థితిలో ఉండదు. ఎంతసేపటికి మనస్సులో వచ్చినటువంటి, కలిగినటువంటి ఆ సంకల్పాలు, ఆ కోరికలు, ఆ బంధాలు పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా అది అనుభవిస్తూ ఆ ఇంద్రియాలకి భోగి అవుతున్నది కదా. మరి ఇక్కడ జ్ఞానేంద్రియాలు, మనస్సు కేవలం తలపుల కూటమి. ఇది ఎప్పుడైతే ఈ తలపుల కూటమి యొక్క మూలాన్ని నీవు విచారిస్తావు. ఎలా విచారిస్తావు? మనస్సు యొక్క స్థితి ఏమిటి? మనోబుద్ధి చిత్త అహంకారాదులే కదా మనస్సు. అదే కదా కూటమి. అందులో బుద్ధి, ఒక ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ ఒకటి ఉన్నది. ప్రతి జీవులోనూ ఉంటుంది బుద్ధి. ఆ బుద్ధి ఎలా పుడుతుంది నీకు? కర్మానుసారంగా పుడుతుంది. కర్మలో ఉంటే ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తే బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి వల్ల నువ్వు కర్మలు ఆచరిస్తావు, ఆ కర్మ ఫలితాలు నీవు అనుభవిస్తావు. అది సామాన్యంగా జరుగుతున్నటువంటి ఒక విషయం.
ఇక్కడ నేను, ఈ మనస్సు తలపల మూట, ఇవన్నీ కూడా విజ్ఞానమయ కోశంలోనివే కదా. ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి మాయలో ఒక ఇమాజినరీ షెల్ఫ్స్, కోశం అంటే షీత్, ఈ పేరన్నా పెట్టండి. ఆత్మపరంగా కోశాలు కానీ, స్థూల దేహాలు కానీ, వాటిలో విభాగాలు కానీ ఏ ఒక్కటి కూడా అవి ఉండవు. కానీ ఉన్నట్టుగా ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ దేహాత్మ బుద్ధిలో, ఈ వ్యక్తిత్వంలో అవి ఉన్నట్టు కనపడతాయి. ఎవరికి? దేహాత్మ బుద్ధి కలిగిన మాయానేనుకి. మాయలో ఉన్న విషయాలు మాయానేనుకే కనపడుతుంది. దాని మూలంలో ఉన్నటువంటి ఆత్మస్థితి, జ్ఞానమయ స్థితిలో సృష్టి ఉండదు. అప్పుడు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, మీరు అనుకునే కోశాలెక్కడ? ఏనాడైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. అంటే దేహివి అవుతున్నావు, దేహము కలిగిన వాడి అవుతున్నావు. ఎందుకు దేహాలని నీవు ఆశ్రయించవలసిన అవసరం వచ్చింది? లేదా దేహము నిన్నెందుకు ఆశ్రయించాలి? కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే వాసనల వల్ల, కోరికల వల్ల, బంధాల వల్ల, రాగద్వేషాల వల్ల వాటిని నీవు అనుభవించాలి. కాబట్టి ఒక దేహం అవసరమైంది. అది స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు, కారణదేహము కావచ్చు. అది ఈ మాయా నేను ఒక్క 24 గంటల్లోనే 3 దేహాలను మార్చుకుంటూ 3 లోకాలను దర్శిస్తున్నదా లేదా? ఈ జాగ్రత్తావస్థలో స్థూల దేహంతో అది అసోసియేట్ అయినప్పుడు పంచేంద్రియముల ద్వారా ఈ పరోక్ష జ్ఞానము స్థూల దేహంతో ఉన్నది కదా. అందుకని అది స్థూల జగత్తును చూస్తుంది. అదే విషయమే చెబుతున్నారు మహర్షులు వారు. దేహాత్మ బుద్ధి కలగకుండా, దేహము లేకుండా ఎవరైనా ఈ జగత్తును చూచిన వారు ఉన్నారా? ఆన్సర్ ఈజ్ నో. అంటే అహంకారమే ఈ జగత్తు, అహంకారమే ఈ దేహము, అహంకారమే కాలము, అహంకారమే మాయ సర్వము అని మనం ఈ మాయలో చెప్పుకునే ఒక మాయ మాట. అంతకంటే ఏమీ లేదు. నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు, బుద్ధితో విచారముతో అంతర్ముఖమైనప్పుడు ఇది వృత్తిరాహిత్యమై మనస్సులో సంకల్పములు లేకుండా శుద్ధమై, శుద్ధ సత్వమై, అందులోనే అహంస్ఫురణ అంటే ఆత్మ అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది అంతర్ముఖమైన మనస్సు అంటే వృత్తిరాహిత్యమైన మనస్సు. అది ఆత్మే. ఆత్మ వేరు, మనస్సు వేరు అంటూ ఉండదు. 2 నేనులు ఉండవు. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదు. ఏ నేనైతే ఇప్పుడు దేహాత్మ బుద్ధితో ఈ మాయా నేను ఇంద్రియాల ద్వారా లోకాన్ని, సంసారాన్ని, జగత్తుని, జనన మరణాలని, బంధాలని, రాగద్వేషాలని, ఒకటి కాదు శాస్త్రాలని కూడా తెలుసుకుంటున్నదో, అది తెలుసుకోకపోతే, నిశ్చలంగా ఉంటే, మనస్సులో సంకల్పం తల ఎత్తకపోతే అనుగ్రహము చేత ఆత్మ
తనకు తానుగా అదే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయి అనంతంగా అది ప్రకాశిస్తుంది. దాన్నే స్వరూప జ్ఞానమని, ఆత్మస్థితి అని, తురీయమని, ఉన్నదని, నీ సహజత్వమని, నీ ఉనికి అని, నీ ఎరుక అని మాయలో మనం చెప్పుకుంటాం. మంచిది, విచారించండి. మౌనమే నీ భాష, మౌనమే నీ సహజత్వము, ఎరుకే ఆలోచన లేని మనస్సే మౌనము.